జిల్లా తునిలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిన్నారి కనిపించకుండా పోయి వారం రోజులు దాటినా ఎలాంటి కీలక ఆధారాలు లభించకపోవడంతో కేసు మిస్టరీగా మారింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ సిబ్బంది, పోలీసు బృందాలు గ్రామ పరిసర ప్రాంతాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. చిన్నారి గాలింపు చర్యల పురోగతిపై ఎన్డీఆర్ఎఫ్ కమాండర్తో మా రీజనల్ కోఆర్డినేటర్ మోహన్ ఫేస్ టు ఫేస్. జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుని ఛేదించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. అంటే కొండలంతా కూడా వీరు తిరిగి ప్రతి అణువును కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి అంటే ఈ గాలింపు చర్యలకు సంబంధించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. అంటే ఈ ఇక్కడ జరుగుతున్నటువంటి దర్యాప్తు మీద ఆయన ఇప్పుడు మనతో మాట్లాడతారు. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, ఇప్పుడు మనకి మిస్సింగ్ కేసెస్ సంబంధించి ప్రజెంట్ ఇప్పుడు మీరు దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఎంతమంది మన ఎన్డీఆర్ఎఫ్ నుంచి ఇక్కడ వచ్చి అంటే ఈ చర్యల్లో పాల్గొంటున్నారు? ఎన్డీఆర్ఎఫ్ తరఫు నుంచి టోటల్ 30 మెంబర్స్ రావడం జరిగింది. మేము హెడ్ క్వార్టర్ విజయవాడ ఆదేశాల మేరకు కమాండెంట్ శ్రీ వివిఎన్ ప్రసన్న కుమార్ గారి ఆదేశాల మేరకు మార్నింగ్ రావడం జరిగింది. మార్నింగ్ వచ్చిన వెంటనే సివిల్ పోలీస్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇన్సిడెంట్ ప్లేస్కి వెళ్ళి సరౌండింగ్ ఏరియాలో ఏదైతే గార్డెన్ ఉన్నదో పామ్ గార్డెన్, ఆ గార్డెన్ మొత్తం సెర్చ్ చేయడం జరిగింది మార్నింగ్ టైంలో. తర్వాత ఈవినింగ్ టైంలో, ఆఫ్టర్నూన్ టైంలో ఏదైతే హిల్ ఏరియా ఉందో కొత్త కొండ ఏదైతే ఉన్నదో ఆ స్లోప్ ఏరియా మొత్తం కూడా అప్రాక్సిమేట్లీ 3 కిలోమీటర్ వరకు సెర్చ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా సర్చింగ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు సర్చింగ్ లో అంటే మీరు సర్చింగ్ జరుపుతున్నారు కదా, సర్చింగ్ జరిపే సమయంలో మీకు ఏమన్నా అక్కడ ఏమన్నా అనుమానంగా ఏమన్నా కనిపించింది? ఇంతవరకు ఏమీ అనుమానంగా కానీ ఏదైనా ఇంతవరకు లేదు. సర్చింగ్ అయితే కొనసాగుతుంది. అంటే ఈ ప్రాంతాలు ఏమైనా జంతువులు కానీ ఇటువంటి ఏమైనా సంచరించిన ప్రదేశాలు ఏమన్నా మీకు ఏమన్నా మీ ఐడెంటిఫై ఏం లేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఐడియా ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి అంటే జ్ఞానేశ్వరి చేస్తున్నటువంటి సహాయ చర్యల్లో పాల్గొన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రతి అణువును కూడా గాలిస్తూ హిల్ ఏరియా కూడా గాలింపు చర్యలు చేసినట్టుగా చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ వాసుతో మోహన్, 99 టీవీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా.